మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతానన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా మద్యపాన నిషేధం? తమ్ముళ్ళు 200 అప్పుడు ఎంత తమ్ముళ్ళు క్వార్టర్ బాటిల్ మందు బాబులు ఇక్కడ ఉంటారు. 60 రూపాయలు అవునా కాదా? ఇప్పుడు ఎంత? ఈరోజు 200. పెరిగిన ధర ఎంత? 140 రూపాయలు అవునా కాదా? ఎవరికి పోయింది ఆ డబ్బులు? బ్రాండీ షాప్ లో ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా అని అడుగుతున్నా. మీ ఊర్లో తోపుడు బండి ఉంది. తోపుడు బండి దగ్గర పెట్టి చిల్లరిస్తే వాళ్ళు తీసుకోకుండా స్వాపింగ్ చేయమంటారు ఫోన్లో. అవునా కాదా అని అడుగుతున్నా. అంటే ఈ ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడి మీరు తాగే మద్యంలో కూడా మీ ద్వారా రక్తాన్ని తాగే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. సైకో జగన్, జే గన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ కృష్ణా నది ఉంది. మీకు ఇసుక దొరుకుతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు ట్రాక్టర్ 1000 రూపాయలు. ఈరోజు ఎంత ట్రాక్టరు? సిమెంట్ ధర పెరిగిందా లేదా? స్టీల్ ధర పెరిగిందా లేదా? 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు 5 సంవత్సరాల్లో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కెళ్ళింది. అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు, మా పోలీసులు ఉన్నారు. పోలీసులు మీకు జీతాలు వస్తున్నాయి సక్రమంగా? మొన్న మొదటి తారీఖు మీకు వచ్చిందా? జీతం వచ్చిందా? టీఏలు వచ్చాయా మీకు? డిఏలు వచ్చాయా మీకు? ప్రావిడెంట్ ఫండ్ మీ డబ్బులు మీకు వచ్చిందా మీకు? మిమ్మల్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి బానిసలు అనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ఆయనకు బానిసలుగా పనిచేయాలనుకుంటున్నాడు. భయపెట్టి పనిచేయిస్తున్నాడు. ప్రతి ఒక్కరి మెడ మీద కత్తిపెట్టి ఆస్తులు రాయించుకోవడం. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చాడు. ఏదైతే భూ పరిరక్షణ చట్టం ఒకటి తీసుకొచ్చాడు. ఆ రికార్డన్నీ ఆయన దగ్గరనే ఉంటాయంట. ఇప్పుడు మీ దాంట్లో పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు, టైటిల్ డీడ్ ఉండదు, లేకపోతే మన 10(1) ఉంది. ఏ రికార్డు ఉండవు. జగన్మోహన్ రెడ్డి రాసుకునే రికార్డే ఆయన దగ్గర బటన్ ఉంటుంది. బటన్ నొక్కితే మీ పేరు మారిపోతుంది. మీ పేరు మారిపోతే మీ రాత మారిపోతుంది. ఇంకేం చేస్తారో మీరే ఆలోచించుకోమని కోరుతున్నా. అంటే